నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూత. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు. సతీమణి భువనేశ్వరితో కలిసి మోకిలిలోని తారకరత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మండిపడ్డ వైఎస్ షర్మిల. ఆడవాళ్ళు అయితే ప్రశ్నించకూడదా అని నిలదీత. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ విమర్శలు. హిందూ సమాజానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న ఈ నెల 16న ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మరణించారు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1951 మార్చి 5న జన్మించిన జి సాయన్న 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, 1984లో ఎల్ఎల్బి పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి 2009 వరకు 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి గెలిచారు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి మోకిలిలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయన చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడారు. తారకరత్నకు అందిన వైద్యం, అంత్యక్రియల ఏర్పాట్లపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత తారకరత్నను కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా కూడా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయామన్నారు. సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనకుంది అన్నారు. అమరావతి సినిమాలో నటనకు గాను నంది అవార్డు సొంతం చేసుకున్నారన్నారు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారని, ఈ మారు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. ఒకసారి మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని తారకరత్నతో అన్న అలాంటి టైంలో ఆయన చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఇక్కడ నుంచి తీసేసుకుంటాం, అక్కడ నుంచి తీసుకుంటాం. వాళ్ళకి అడ్డం లాగా ఉంది, ఇప్పుడు రాకుండా అక్కడ నుంచి తీసుకోమని చెప్పండి. జరిగేసి సైడ్ వచ్చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాదయాత్రను మహబూబాబాద్ బేతేలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలో కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతూలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. బేతూలులో పోలీసులు మోహరించారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదైంది. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చేయి, ఎవడొస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు.
మీ తాటాకు చప్పళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ అని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల ఎమ్మెల్యే శంకర్ నాయక్పై మాటలతో ఎదురు దాడి చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి షర్మిల వెంటనే. ఇవాళ వలసవాదులు వస్తున్నారు, ఇవాళ రాజ్యం అంటున్నారు. రాజ్యాన్ని దోసుకొని ఏం చేసిండో మీకు తెలుసు. ఇవాళ ఈ ఆంధ్ర పాలకులు వచ్చి మనకు మళ్ళీ ఏదో చేస్తారట. ఇవాళ వాడు జానెడు లేడు, భూమికి మూరేడు, వాడు వచ్చి ఏదో మాట్లాడతాడు. ఈ ఆంధ్ర వలసవాదులు కొంచెంలాగా ఉంటారు, వాళ్ళు తిరిగి ఏదో చేస్తామంటారు. మీరు మనుషులైతే మీకేమన్నా క్యారెక్టర్స్ ఉంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారో అనేది చెప్పాలి తప్ప ఒకటే నాయకులను తిట్టడం, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం, కేసీఆర్ని తిట్టడం అంటే ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు లేరు. నిన్న చూసాం, ఇక్కడ ఎవరు దిక్కు లేదు, మొక్కు లేదు. వాళ్ళు వెనకాల ఉన్న 10 మంది మాత్రమే పోతున్నారు. ఆదేశాలు కూడా వచ్చినాయి. ఎవరు ఏమనకంటే వాళ్ళే పుచ్చుకుంటా వెళ్ళినట్టు వదిలిపోతారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళే వెళ్ళిపోతారు. ఖాళీ మా కార్యకర్తలు, మా నాయకులు ఇలా ఖాళీ కళ్ళు ఇలా తీస్తే ఎక్కడో ఉంటారు. కానీ మనమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానుకోట రాళ్ల రుచి చూడడం జరిగింది. అలాంటి రుచి మళ్ళీ ఒక్కసారి మానుకోట గడ్డ రాళ్లకు పని చెప్పకూడదని ఓపిక పడుతున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఏం చేస్తారో అది చెప్పండి. కానీ నాయకుల గురించి, పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడితే బాగుండదు, ఖబర్దారని చెప్పుకుంటూ మీరందరూ చల్లగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి. ఆ భగవంతుడు మీకు చల్లగా చేయాలి. కేసీఆర్ కూడా 100 నిండు 100 ఏళ్ళు బాగుండాలి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి. ఇక మీ ఎంపీ ఉంది కవితాట. మీ ఎంపీ ఎవరు? కవితమ్మ. సరే, మహిళ బాగానే ఉంది. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ కవితమ్మను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశాడు. ఈ కవితమ్మకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ఈమె రాజకీయ పుట్టుకకు కారణము రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది, అది కూడా ఒక మహిళ ఒక పార్టీ పెడితే ఒక మహిళ ఉండి నీచమైన మాటలు మాట్లాడిందట ఈ కవితమ్మ. వాళ్ళ అయ్య గురించి ఎందుకులే, అసలు కృతజ్ఞత లేకుండా రాజశేఖర్ రెడ్డి గారు మీద కృతజ్ఞత లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనే హీనంగా మాట్లాడింది అంటే ఇక ఈమె సంస్కారము ఈమె విఘ్నతకే వదిలేస్తున్నాం. కానీ ఈమెను ఒక ప్రశ్న అడుగుతున్నాం. అమ్మా కవిత, నువ్వు ఎంపీగా ఈ ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలిచినావు. ఎంపీగా నువ్వు ఈ ప్రజలకు ఏం చేసినావు? సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్ వస్తాయి. మరి ఆ ఎంపీ ఫండ్స్తో నువ్వు ఈ నియోజకవర్గానికైనా ఏమైనా చేసినావా? ఒక్క నియోజకవర్గం మీదైనా 5 కోట్లు ఖర్చు పెట్టినవా? ఈ నియోజకవర్గానికైనా చుట్టుపక్కల నీకు ఓట్లేసిన నియోజకవర్గాలలో ఎంత ఖర్చు పెట్టినావు? ఎంత ఎంపీ ల్యాడ్స్ వచ్చినాయి? ఎంత ఫండ్స్ వచ్చినాయి? నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు? నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నావు కదా, నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ఎంపీ ఫండ్స్ ఎలా ఖర్చు పెట్టావో నీ ప్రజలకు, నీకు ఓట్లేసిన ప్రజలకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, వీళ్ళకే సమాధానం చెప్పు ఎలా ఖర్చు పెట్టావు. ప్రజల కోసం అయితే చేసింది ఏమీ లేదు, కానీ అధికారం వచ్చింది కదా అని మా ఇలాకా అయినట్టు, మా జాగీర్ అయినట్టు
ఒక వలస పక్షి, ఎటువంటి ఆధారం లేని ఒక వలస పక్షి వచ్చి ఈ రోజు కేసీఆర్ గారిని సన్యాసి అనడం, అది ఒక పెద్ద సన్యాసి, ఊర్లూరు పట్టుకుని ఒక సన్యాసిని ఈ రోజు కేసీఆర్ గారికి ఇలాంటి మాటలు అనడం ఎలాంటి సమంజసం కాదు. అంతేకాకుండా ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పైన మరియు వారి సతీమణి సీతామహాలక్ష్మి పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎటువంటి ఆధారం లేని మాటలు మాట్లాడడం మా ప్రజా ఉగ్రేషానికి కారణమవుతుంది. కావున మాకు మా నియోజకవర్గ ప్రజలకి అందరికీ క్షమాపణ చెప్పే ఇక్కడి నుంచి కదలాలి, లేదంటే ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా బయటికి కదలలేవు బిడ్డ. ఇది నా మాటగా కాదు, మా నియోజకవర్గ మాటగా చెప్తున్నాను. ఇది ఇక్కడ నువ్వు తీసి రావాల్సింది అన్న. ఇక్కడ శంకర్ నాయక్ ఉంటాడు, ఒకసారి మీకు రాళ్ళ దెబ్బ చూపించారు కదా, ఎట్లా ఉంటది అన్న, ఒకసారి రాళ్ళ దెబ్బ నేను రుచి చూడాలని వెళ్తున్నాను అని అడిగి తెలుసుకో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా మా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యంతరకరంగా మాట్లాడారని విమర్శించారు. ఓ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పదమేనా అది అని మండిపడ్డారు.
వాళ్ళంటే తప్పు లేదా, మేమంటే తప్ప అని షర్మిల ప్రశ్నించారు. మహిళలు అంటే అంత చిన్న చూపా, ఆడవాళ్ళు అయితే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓ కబ్జాకూరు అని ఆరోపించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3000 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పాదయాత్ర మైల్ స్టోను దాటినప్పటి నుంచి అడుగడుగున కేసీఆర్ గారి గుండాలు రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్న ప్రజాప్రస్థాన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు కూడా చూసాం, నర్సంపేటలో మా బస్సును తగలబెట్టి మా కార్యకర్తలను కొట్టి మా వెహికల్స్ను ధ్వంసం చేసి అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలని సృష్టించి మమ్మల్ని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తూ నిన్న సాయంత్రం మహబూబాబాద్ పట్టణంలో బహిరంగ సభ తర్వాత మళ్ళీ ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అదే బెదిరింపు ధోరణిలో ఈరోజు పొద్దున మళ్ళీ అదే కార్యకర్తలతో దాడి చేయడము, మా ఫ్లెక్సీలు తగలబెట్టడము, టైర్లు కాల్చడము, వందల సంఖ్యలో కార్యకర్తలను దింపడము, బెదిరించడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడము, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు సీజే శ్యామ్ సుందర్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి శివజ్ఞానం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో హిందువులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని, హిందువులను అవమానిస్తూ పోస్టులు పెట్టడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిని నిరసిస్తూ శివాలయాల వద్ద నిరసన చేపడుతున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ట్విట్టర్ ఖాతాలో హిందూ మతాన్ని అవమానిస్తూ అనాదిగా యుగయుగాలుగా కూడా మహాశివరాత్రి రోజున అభిషేకాలు, శివుని పూజలు, జాగారాలు అనేకం చేస్తూ వారి యొక్క భక్తికి పాత్రులవుతూ ఉంటారు హిందువులందరూ కూడా. కానీ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019కు ముందు వారి పోస్టులు అన్నీ కూడా శివలింగానికి అభిషేకాలు చేస్తూ 2019 అంతా కూడా ప్రజలను మోసం చేశారు. ఆయన బుద్ధి నిన్న బయట పెట్టుకున్నారు. వెనకాల ఆయన పెట్టిన ట్విట్టర్ పోస్ట్లో మెట్లు మీద పాలు వృధా అవుతున్నట్టు చూపిస్తూ నందీశ్వరుని పక్కన కూర్చోబెట్టి ఒక పేదవాడి నోట్లో పాలు పోస్తూ పేదలకు సేవ చేయటమే ఈశ్వరారాధన అని పెట్టారు. పేదలకు సేవ చేయటం గురించి, ఇతరులకు సహాయం చేయడం గురించి, హిందువులకు
నేర్పించుకునే స్థితిలో వైఎస్సీపీ ప్రభుత్వం ద్వారా నేర్చుకునే స్థితిలో హిందూ మతం లేదు. హిందూ మతాన్ని అవమానపరుస్తూ మీరు చేసిన దానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ట్విట్టర్లో మీ యొక్క ఆ యొక్క పోస్టర్ను మాత్రం తొలగించాలి. ఈ రోజున 12 గంటలకు అన్ని శివాలయాల దగ్గర కూడా దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క ఇతర మతాల మాఫియా నుండి, ఎందుకంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి గతంలో ఇతరుల చేత దాడులు చేయించి పిచ్చి వాళ్ళుగా, మతిస్థిమితం లేని వాళ్ళుగా ఇలా చిత్రీకరించి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా ఈయనే వీరి యొక్క వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్లోనే పోస్ట్ చేసే స్థితికి దిగజారారు. హిందువులందరూ గమనిస్తున్నారు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అలాగే కొన్ని విషయాలు ఈరోజు ప్రజలకు తెలియచేయడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. సైకో పాలన పోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటూ పాలకొల్లు పట్టణంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద టీడీపీ నేతలు నిరసన ర్యాలీ జరిపారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లు మీడియాతో మాట్లాడారు. సైకో డైరెక్షన్లో ఐపీఎస్లో పనిచేస్తుంటే ఖాకీలపై ప్రజలకు నమ్మకం, గౌరవం పోతుంది అన్నారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జగన్, షర్మిల పర్యటనలకు నాడు లేని ఆంక్షలు నేడు రాష్ట్రంలో ప్రతిపక్షాలపై పెడుతుంటే జగన్ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. బ్రిటిష్ వారిని తరిమినట్లు సహాయ నిరాకరణతో జగన్ను రాష్ట్రం నుండి ప్రజలే వెళ్ళగొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, సైకో పాలన పోవాలి, సైకో పాలన పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పిచ్చి రోజు రోజుకి కూడా పరాకాష్ఠకు చేరుకున్నటువంటి పరిస్థితే నిన్న అనపర్తి సంఘటన. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం యొక్క బాధ్యత ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి పాదయాత్రల ద్వారానో లేకపోతే బహిరంగ సభల ద్వారానో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఈవేళ ప్రతిపక్షాల మీద ఉంటుంది. అటువంటి బాధ్యతలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయన పర్యటన కొనసాగుతూ ఉంటాయి. ఆ పర్యటన కూడా పోలీసు వారు కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఉంది. ఏదైతే జగ్గంపేట, పెద్దాపురం 2 రోజులు కూడా సజావుగా జరిగి 3వ రోజు అనపర్తిలో పోలీసులు బ్రిటిష్ వారి కంటే హీనంగా, నియంతృత్వ నిరంకుశత్వ పాలన కంటే దారుణంగా నిన్న ఏదైతే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా అందరూ కూడా చూసినటువంటి స్థితి. పోలీసులే అనుమతులు ఇచ్చి మళ్ళీ పోలీసులే దాన్ని అడ్డుకోవడం అనంటే ఇది ఏ రాజ్యాంగం చెప్తుంది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు అనుమతి ప్రకారమైన రూట్ మ్యాప్లో షెడ్యూల్లో పోతూ ఉంటే ఈవేళ దానికి బస్సులు అడ్డంగా పెడతారు, లారీలను అడ్డంగా పెడతారు. ఇంకా ఎంత దురదృష్టం అంటే పోలీసులే రోడ్డు మీద బైఠాయించినటువంటి పరిస్థితి అంటే అసలు ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో అర్థం కానిటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలీసు అనుమతితో అనపర్తికి వస్తూ ఉంటే కరెంట్ ఆఫ్ చేస్తారు, జనరేటర్లు ఆఫ్ చేస్తారు, జనరేటర్లకి తాళాలు వేస్తారు. మీరు పోలీసులా లేకపోతే మీరు దొంగలా కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రజలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనే మాట ఏదైతే రాష్ట్రంలో వినిపిస్తూ ఉంది.
ఏదైతే జగ్గంపేటలో పెద్ద ఎత్తున, పెద్దాపురంలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రజల స్పందన వచ్చిందో దాన్ని చూసి ఓర్వలేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం సకల జనుల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే నిన్న 3వ రోజు అర్ధాంతరంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈవేళ పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి రాజ్యాంగాన్ని రక్షించమని చెప్పేసి ఆయనకి ఈరోజు వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, గతంలో నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఊరు వాడ నువ్వు పాదయాత్ర చేశావా లేదా? సూటిగా సమాధానం చెప్పు. ఏదైతే నీ పాదయాత్రలో రోడ్ షోలు చేసావా లేదా? నువ్వు సూటిగా సమాధానం చెప్పు. ఏదైతే నీ పాదయాత్రలో రోడ్ల మీదే నువ్వు సభలు సమావేశాలు పెట్టావా లేదా? సూటిగా సమాధానం చెప్పు. ఈవేళ ఇదే గాంధీ బొమ్మల సెంటర్లో నువ్వు పాదయాత్రలో ఇక్కడే బహిరంగ సభ పెట్టావా లేదా? అంటే ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఆ రోజు పాదయాత్రలు చేసుకుని రోడ్డు షోలు చేసుకుని ఏదైతే మరి బహిరంగ సభలు పెట్టుకుని ఈవేళ అధికారంలోకి వచ్చాక ఈవేళ ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పి ఈవేళ 5 కోట్ల ఆంధ్రుల తరపున ఈ యొక్క ముఖ్యమంత్రిని నిలదీస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏలూరు జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు భీమవరం నుంచి చింతలపూడి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూత. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు. సతీమణి భువనేశ్వరితో కలిసి మోకిలిలోని తారకరత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మండిపడ్డ వైఎస్ షర్మిల. ఆడవాళ్ళు అయితే ప్రశ్నించకూడదా అని నిలదీత. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ విమర్శలు. హిందూ సమాజానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.